నమస్కారం. మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఎన్ఎంసి ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్లో చెప్పుకోబోయే అద్భుతమైన టాపిక్ ఏంటంటే గోమాత యొక్క విశేషత. గోమాత అంటే ఏంటో అందరికీ తెలుసు కదా. ఆవు ఆవు అని, అమ్మ ఆవు అన్నిటినీ కూడా ఎప్పుడు మనం పూజిస్తూ ఉంటాం. ఓకే, ఈ టాపిక్లోకి వెళ్ళే ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టాపిక్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటంటే గోమాత యొక్క విశేషత ఏంటి అని. ఓకే, ఎందుకు ఆవుని అందరూ పూజిస్తున్నారు అని నాకున్న ఆత్మజ్ఞానంలో మీ అందరికీ పంచడానికైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఖచ్చితంగా చెప్పే ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. గోమాత అంటే ఆవుని మనం ఎందుకు పూజించాలంటే సాధారణంగా పదం మనం ఇంకెక్కడ వాడను. ఎందుకంటే మనం ఆవు యొక్క విశేషత మీకు అందరికీ తెలియాలి కాబట్టి. ఓకే, మనం పొద్దున్నే లెగుస్తూనే తల్లిదండ్రులకి, గురువులకి, తల్లి, తండ్రి, గురువు, దైవం అని అంటున్నారు కదా. దానిలో పాటు మనం గోమాతను కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గోమాత అనేది మన అందరికీ ఎంతో ఉపయోగకరమైనది అనమాట. చూసుకోండి, మనకి ఒక మనిషి యొక్క ఏ అవయవమైనా ఉపయోగపడుతుందేమో కానీ మిగతా ఎవ్వరూ ఉపయోగించుకోరు. శరీరానికి అసలు ఎవరితోనూ ఉపయోగం లేదు. మనిషిలోంచి వచ్చే వేస్టేజ్ ఎవరికి ఉపయోగం లేదు. కానీ గోమాత యొక్క గొప్పతనం ఎక్కడో తెలుస్తుంది చూడండి. ఆ ఆవు యొక్క పేడ కానీ, ఆవు యొక్క మూత్రం కానీ, ఆవు యొక్క పాలు, ఆవు యొక్క పెరుగు, ఆవు యొక్క నెయ్యి, ఇవన్నీ కూడా ప్రతి మానవుడికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతెందుకు, ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఫస్ట్ అడుగు ఇల్లు కట్టుకున్నారు, అదే ఇల్లు అని కట్టుకున్నారనే కాదు, ఏదో కొత్త ఇంట్లోకి వెళ్ళినా కూడా ఆచారం ప్రకారం ఏం చేస్తారు, గోమాతని గృహప్రవేశం చేపిస్తారు. అవునా? ఎందుకని? ఆవు అనేది ఒక లక్ష్మీదేవి అన్నమాట. ఓకే, ఆవు ఇల్లంతా తిరుగుతూ ఆవు యొక్క పేడేస్తే ఆ ఇంట్లో ఉన్న దోషాలు ఏమన్నా పోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్పిన ఆచారం. కానీ నిజానికి ఏంటంటే ఆవు ఇంట్లో అడుగుపెట్టి అదే పేడేస్తే మనకి ఇంకా ఎంతో అద్భుతంగా ఆ ఇల్లుని సరిదిద్దుకుంటామని చెప్పి నేను తెలుసుకున్నాను అన్నమాట. ఓకే, దోషాలు పోవా అనే సంగతి పక్కన పెడితే ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగం. అవునా కాదా? అలాగే ఆవు యొక్క పాలు గురించి, ఆవు యొక్క పెరుగు గురించి, ఆవు మూత్రం గురించి, ఆవు పేడ గురించి నాకున్న ఆత్మజ్ఞానంలో ఇప్పుడు మీకు ఇంకా పంచడానికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం మరియు ఆవు పేడ. ఓకే, ఫస్ట్ ఆవు పాలతో మొదలు పెడదామండి. ఆవు యొక్క పాలు పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ తాగితే అది ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పి పూర్వం మన పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే ఆవు యొక్క పాలలో ఉన్న గొప్పతనం ఏంటంటే రోగ నిరోధక శక్తి అని అంటారనమాట. అంటే రోగాలను ఏమన్నా కూడా మొత్తం పోగొడుతుంది. అలాగే కొత్తగా వచ్చే రోగాలకు కూడా గురి కానకుండా ఆవు పాలు అనేవి కాపాడుతూ వస్తుంది. ఓకే, ఆవు పెరుగు ఏంటంటే ఆల్రెడీ ఒకవేళ నువ్వు ఏదైనా ఒక వ్యాధితో కానీ రోగాలతో కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆవు పెరుగు తీసుకుంటే వెంటనే వితిన్ ఒక 10 to 15 daysలో ఆ వ్యాధి కానీ రోగం కానీ పోతుందని చెప్పి మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఓకే, ఇది ఆవు యొక్క పెరుగు విశేషత. ఓకే, ఆవు నెయ్యి ఏంట్రా అంటే కొవ్వు పదార్థం లాంటిది. అంటే ఇప్పుడు జనాలు చాలామంది కొవ్వులతో కానీ లేకపోతే అలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆవు నెయ్యి తింటే ఎంతో కొంత, మొత్తం కరిగిపోద్దని నేను చెప్పను, ఎంతో కొంత ఫ్యాట్ లాస్ అనేది బాడీలోంచి జరుగుతుందని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు. ఇది ఆవు నెయ్యి గొప్పతనం.
ఆవు మూత్రం మరియు ఆవు పేడ ఈ రెండిటి గురించి మీకు బాగా చెప్తున్నాను. చాలా అంటే చాలా చక్కగా ఫోకస్డ్గా ఆలోచించండి ఫ్రెండ్స్. ఆవు మూత్రంని తాగాలన్నమాట పొద్దున్నే, కనీసం గుప్పుడు తీర్థం తీసుకుని తాగుతాం చూడండి, అలాగా ఆవు మూత్రం రోజు తాగితే మన లోపల ఏవైనా సరే, మనం తెలిసి తిన్నామో తెలియక తిన్నామో ఏదైనా అనేక రకాల వేస్టేజ్ అనేది మన బాడీలో ఉంటుంది కదా, అదన్నిటినీ కూడా క్లియర్ అవుట్ చేస్తుంది అన్నమాట. అది క్లియర్ అవుట్ చేస్తూ మన బాడీని ఎంత ఫోకస్గా పెడుతుంది, ఎంత నీట్గా ఉంచుతుంది. మరి అంత నీట్గా అంత బాగా ఇవన్నీ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అందుకనేసి ఆవు మూత్రం కూడా మంచిది. ఆవు పేడ ఈ రోజుల్లో చూడండి, పూజల్లో కానీ పూజలో ముఖ్యంగా వాడతారు. ఇది ఎక్కడంటే హోమాలు చేస్తారు కదా, ఆవు యొక్క పిడకేస్తారు. అలాగే భోగి మంట రోజు ఆవు పిడకలతోనే చేస్తారు. ఇలాగ ఒకటా రెండా ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఆవు పేడ యొక్క విశేషత. ఎందుకంటే చాలామందికి ఆవు పేడ ఆ స్మెల్ ఏంటి దారుణంగా ఉంది, మేము పీల్చుకోలేము అని దూరంగా వెళ్ళిపోతారండి. కానీ నిజానికి ఆవు పేడ యొక్క స్మెల్ మన హెల్త్కి చాలా మంచిది. దాన్ని పీల్స్తే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. చాలామంది ఎక్కడెక్కడో ఫారెన్లో పెరిగేసి ఇండియాలోకి వచ్చి మనల్ని కామెంట్ చేయొచ్చు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కామెంట్ చేస్తారు. మనం వాళ్ళకి తెలిసేలాగా వాటి యొక్క అర్థాలు వివరించి చెప్పగలిగితే దట్ ఈస్ మన ఇండియన్ కల్చర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సాంబా సినిమా తీసుకోండి. అందులోకి ఒక ఫారినర్స్ వస్తారు సినిమా స్టార్టింగ్లో గుడి విశేషత అని, చీరల విశేషత తెలుసుకోవాలనుకుంటారు. మొత్తం అన్ని వివరంగా ఎంత విడమర్చి ఆ హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ సినిమాలో. వాళ్ళకి తెలియదు కాబట్టి తెలిసే విధానంగా ప్రతి విధానం కూడా నీట్గా విడమర్చి ఆ చీర అనేది ఎలా తయారవుతుందో ప్రతిదీ కూడా విడమర్చి చెప్తాడా లేదా, అలాగా మనం తెలియని వాళ్ళకి తెలిసే విధానంగా ఎంత విడమర్చగలిగితే అంత మంచిది అన్నమాట. ఓకే, ఇప్పుడు మరి అదే విధంగా చూసుకోండి, చాలామందికి ఆవు యొక్క వాల్యూ తెలియట్లేదు. ఈ రోజుల్లో ఆవుని కూడా నరుక్కుని ఇంపోర్ట్స్ కంపెనీకి పంపుతున్నారండి. నిజంగా దాన్ని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. బీఫ్ అంటే దాని పేరు, ఆ మాంసం పేరు ఏంటండి, బీఫ్. అలా బీఫ్ తినే వాళ్ళని కూడా ఉన్నారండి. ఇది మరీ దారుణం. ఎంత దారుణం అంటే నా బూతులు ఆడకూడదు నేను. ఎంత దారుణం అంటే ఆవు ఏం పాపం చేసింది, ఇంత మంచి గొప్పదగా మనకి ఎంత సేవ చేస్తుంది ఆవు, ఎంత గొప్ప హెల్ప్ చేస్తుంది. ఆఖరికి ఆవు యొక్క పిండం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఆవు యొక్క శరీరాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారనమాట. అంత రాక్షసుల్లా తయారైంది సమాజం. ఈ రాక్షస సమాజం నుంచి బయటికి రావాలంటే కేవలం మీరు పిఎస్ఎస్ఎం మూమెంట్, పిఎంసి ఛానల్, అలాగే మా ఎన్ఎంసి ఛానల్, అలాగే ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి మెడిటేషన్ సంబంధించి, వాటన్నిటినీ చూడండి. వాటిల్లో చెప్పే మాస్టర్స్ యొక్క అనుభవాలన్నీ వినండి. నిజంగా మీరంటే ఏంటో తెలుసుకుంటారు. చాలామందికి ఏమీ తెలియట్లేదు, ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి చెప్తున్నాను, మన పిఎంసి ఛానల్ అయినా సరే, ఎన్ఎంసి ఛానల్ అయినా సరే, ఏ ఛానల్ చూసినా సరే నేనైతే హ్యాపీగా చెప్తున్నాను, వినండి. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానిగా మారాల్సిందే, శాకాహారిగా మారాల్సిందే. ఈ నరక భూలోకాన్ని స్వర్గ భూలోకంగా మార్చేటంత వరకు కూడా మేమందరం కూడా వర్షం లేదు, ఎండ లేదు, ఓకే, చలికాలం లేదు, అలా కృషిస్తూనే ఉంటాం. శాకాహార ర్యాలీ అంటూ తిరుగుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరు మారాల్సిందే. కేవలం మనం భూమి మీదకి వచ్చింది మంచి చేసి మంచి తీసుకుని మంచి చేసి మంచిగా వెళ్ళిపోవడానికి మాత్రమే. అంతేగాని ఇలాగ మనం హింసించబడడం కోసం ఈ నరక భూలోకంలోకి అయితే మనం అడుగు పెట్టలేదు. ఈ నరక భూలోకాన్ని స్వర్గ భూలోకంగా మార్చడమే నాకున్న ధ్యేయం, మా పత్రిసారికి ఉన్న బంగారు కళ. ఖచ్చితంగా మారుస్తాం. ప్రతి ఒక్కళ్ళు మార్చాలంటే మనం ఎలాగా డైరెక్ట్ జీవరాశుల్ని హింసించడం మాత్రమే కాదండి, మనల్ని కూడా మనం హింసించుకోకూడదు. కేవలం మాటలతోనే కాదు, చాలామంది మాటలతో హింసించే వాళ్ళు ఉంటారు. అది చాలా రాంగ్. ఎంత రాంగ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను,
ప్రతి ఒక్క మాస్టర్కి నేను చెప్తున్నాను, వినండి. ప్రతి ఒక్క మాస్టరు, వీడియో చూసే ప్రతి ఒక్క మాస్టర్కి నేను చెప్తున్నాను, ఇది ఎంత రాంగ్ అంటే, మీరు ధ్యానం చేసి జ్ఞానం పొందారో లేదో నాకు తెలియదు, కానీ మీరు కనుక ఇలా మాటలతో జనాల్ని హింసిస్తే రేపు పొద్దున్న ప్రకృతి మాత లాగిపెట్టి కొడుతుంది ఎవరినైనా సరే. మనకి వీలైతే మంచి చేసుకెళ్ళాలి తప్ప చెడు చేయకూడదు అని మాత్రమే నేను చెప్తున్నాను. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అలాగే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన ఎన్ఎంసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది మాస్టర్స్. మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.